హైడ్రా. ఇక హైడ్రా అంటే గత కొన్ని రోజుల క్రితం అసలు ఈ పదం ఎవ్వరికి తెలియదు. ఏంటా అని విన్నారు చాలా మంది. ఇదేందా హైడ్రా అసలు ఏందో కన్ఫ్యూజ్ లో కూడా చాలా రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత చిన్నగా ఒక్కొక్కరికి అర్థమైపోయింది. అరే ఈ డిపార్ట్మెంట్ కూడా ఉన్నది, బాగుంటున్నాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములన్నింటిని కూడా కాపాడడానికి హైడ్రా వచ్చిందని అంటే, అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక ప్రజలకి న్యాయం చేయడానికి మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పేసి అనుకున్నాం, అందరం సంబరపడ్డాం. దానికి ఉదాహరణగా ఎన్కన్వెన్షన్ కూల్చారు. ఫస్ట్ పెద్ద పెద్ద కబ్జాలు ఉన్నాయి, బడాబాబులంతా కూడా హైదరాబాద్ చెరువులను ఆక్రమించారు. ఆ తర్వాత ఇక మొత్తం కూడా ఎట్లా పడితే అట్లా కబ్జాలు చేసేసారు అని చెప్పి అక్రమ కట్టడాలు ఉన్నాయని వాటన్నింటిని కూల్చేయడానికి హైడ్రా జెట్ స్పీడ్ లో ముందుకొచ్చింది. బానే ఉంది. మరి ఆ హైడ్రా అసలు పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేటటువంటి అంశాన్ని ఒకసారి, ఎందుకంటే ఇప్పటికి ఒక 3-4 months అయిపోయింది హైడ్రా వచ్చింది, అన్ని కూడా కూల్ చేస్తా ఉన్నారు. మరి పాస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే ప్రజలు ఏ విధంగా హైడ్రాను చూస్తా ఉన్నారు, ప్రధానంగా హైదరాబాద్ ప్రజలు అని అనుకుంటే, మరి ఇక వచ్చుడుతోటే ఎఫ్టిఎల్ పరిధిలో ఏవేవి ఉన్నాయి, బఫర్ జోన్ లో ఏమేమి ఉన్నాయి, వాటన్నిటిని కూడా లిస్ట్ తీసుకొని వస్తా ఉన్నారు. బానే ఉంది. ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జున గారిది కూల్చేసిరు. దాదాపుగా ఇక అది కూల్చేస్తే రైట్ ఇంకేంది, మొత్తం ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. ఇక రంగనాథ్ గారు కూడా మంచి డైనమిక్ ఆఫీసర్, సార్ కూడా మంచిగానే ఇక ముందుకు వచ్చేస్తా ఉన్నారు, కూల్చేస్తా ఉన్నారు అని అనుకుంటే అంతా బాగానే ఉంది అని అనుకున్నాం. కానీ ఇక ఈ మధ్య కాలంలో ఈ నెలన్నర రోజులలో చూసుకుంటే మొత్తం పేదోళ్ళు మధ్య తరగతుల ఆర్తనాదాలు వినపడతా ఉన్నాయి. పేదోళ్ళ మొత్తం కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్క అక్కినేని నాగార్జున గారిదే ఉందా, మరి ఎన్నో ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. అసలు చెప్పాలంటే పెద్ద పెద్ద కట్టడాలు, చెరువుల పక్కన ఆక్రమించుకున్నటువంటి మంత్రుల కాలేజీలు, మాజీ మంత్రుల కాలేజీలు, యూనివర్సిటీలు, ఇట్లా ఎన్నో ఉంటే అవన్నీ కూలగొడతారేమో ఒకదాని తర్వాత ఒకటి అనుకుంటే అవి పక్కగా పెట్టిండ్రు. సామాన్యుల మీద పడ్డారు. సామాన్యుల మీద అది కూడా ఎవడో ఒకడు ఆక్రమించుకున్నాడు. ఫస్ట్ ఆ చెరువు పక్కన ఎవడో ఒకడు ఆక్రమించుకొని వాడు అధికారులకి పైసలు ఇచ్చుకొని ఆక్రమించుకొని ఆడ పేదోళ్ళకి అమ్మిండు. పేదోళ్ళు అమ్మితే వాళ్ళు ఏం చేసుకుంటారు, సరే అధికారుల దగ్గర నుంచి కూడా అరే అధికారులు ఎట్లా ఇచ్చారు, ఫస్ట్ పేదోళ్ళ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సీదా పోయి కూల్చేస్తా ఉన్నారు. అయ్యి లేదు, అవి ప్రభుత్వ భూములే, ఇది చెరువుని వాళ్ళు కాదు కదా కబ్జా చేసింది, ప్రజలు కబ్జా చేశారా? ఎవడైతే కట్టి అమ్మాడో వాడు చేశాడు కదా. ఎవడో బడావోడు ఒకడు మొత్తం వాడు ఉన్నటువంటి 2 ఎకరాలు 3 ఎకరాలు మొత్తం వాని పేరు మీద రాయించుకొని అధికారులను మేనేజ్ చేసుకొని ఇక వాడు అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా ప్రజలకు అమ్ముతా ఉన్నాడు. మరి ప్రభుత్వం అది అర్థం చేసుకోవాలి కదా. అది చేసుకోకుండా పేద ప్రజలు ఎవరు, మధ్య తరగతి ప్రజలు ఎవరు అనేది అర్థం చేసుకోకుండా నోటీసులు కూడా లేవు, డైరెక్ట్ వెళ్ళి కూల్చేస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా మొన్న పాప చెప్తుంది కదా, చిన్న పాప, అవును వీడియో, రేవంత్ రెడ్డి సారే నా పుస్తకాలు మొత్తం కూడా అందులోనే వెళ్ళిపోయినాయి, రేవంత్ రెడ్డి మా అమ్మా నాన్న తీసుకొని పోలీస్ స్టేషన్ కి పోయారు, దీనికి మొత్తం రేవంత్ రెడ్డి అంకులే కారణం అని చెప్తున్నది సీదా. అంటే ఏం తెలవని చిన్న పిల్లగాళ్ళు కూడా అయిపోయింది. ఇక ఎట్లా తిడుతున్నారంటే బూతులు, సంస్కృతం ఓ రకంగా వాళ్ళు బూతులు తిడుతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల్ని మనం ఆపేదానికి కాదు కదా, వాళ్ళ ఆవేదన బాధని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో మరి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే మరి పేదోళ్ళకి అన్యాయం జరుగుతా ఉన్నది. కష్టపడి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అధికారులేమో అక్రమంగా రాసిచ్చేసిర్రు, పెద్ద పెద్ద వ్యాపారులు వచ్చి చేసిర్రు అని చెప్పి ఆల్రెడీ కోర్టు కూడా వైపు సుప్రీం కోర్టు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆపండి, కొద్దిగా టైం తీసుకోండి అని చెప్తే, మరి ఇక్కడ హైడ్రా ఏం జరుగుతా ఉందంటే పెద్ద పెద్ద వాళ్ళందరికీ మాత్రం నోటీసులు ఇస్తా ఉన్నారు. నోటీసులు ఇచ్చి ఓ నెల రోజులు లేకపోతే ఒక 2 నెలలు 3 నెలలు గడువు తెచ్చుకుంటా ఉన్నారు. పేదోళ్ళకు మాత్రానికి ఎటువంటి కనీసం గడువు ఇవ్వకుండా సీదా కూల్చేస్తా ఉన్నారు ఇష్టాన్ రీతిలో. మాదాపూర్ లో సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూల్చేసిరు. కుకట్పల్లి దగ్గర ఉన్న ఏరియా కూల్చేశారు. కూకట్పల్లి దగ్గర మొత్తం ఉప్పలు, ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయి, అమీన్పూర్, ఇవన్నీ కూల్చేస్తాం చూపిస్తా ఉంటే నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాత్రానికి ఇక ఇది బాగా వైరల్ అవుతున్నది కదా. చాలా అవును, పేదోళ్ళు మాట్లాడింది మొత్తం వైరల్ అవుతా ఉంటే అది ఎవరైతే దాన్ని వైరల్ చేస్తారో మరి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్తా ఉన్నారు సార్. ఎట్లా మరి ఎవరు అడగాలి? పేదోళ్ళ ప్రజలు సార్ పెద్దోళ్ళ ఫస్ట్ కూలగొట్టండి, అసలు పెద్దోళ్ళ కూలగొట్టాలి కదా. అది ఎవరిచ్చారో ఈ సలహా అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సలహా అయినా లేకపోతే మరి ఇంకెవరన్నా వెనకుండి సలహా ఇచ్చారో తెలియదు కానీ ఇదేందండి నాకు అర్థం. కేసీఆర్ చేయలేక 10 ఏళ్ళు, ఆ కేసీఆర్ కూడా మరి కూలగొట్టేటోడే కదా.
కేసీఆర్ అప్పుడు మాట్లాడిండు, కూలగొట్టాల్సినవి ఉన్నాయి కొన్ని అని చెప్పింది, కానీ కానీ వెనక్కి తగ్గారు. ఎందుకంటే ఒక సున్నితమైనటువంటి అంశం. అలాంటప్పుడు వీటన్నిటిని కూడా ఆలోచించుకోవాల్సింది పోయి ఎవరు మాట్లాడలేదు తెలుసా? అంతమంది పేద ప్రజలు మాట్లాడుతూ ఉంటే మరి వాళ్ళకి సరి చేస్తాము లేకపోతే ఆలోచన చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు, రంగనాథ్ గారు కూడా చెప్తలేరు. మరి పొన్నం ప్రభాకర్ గారు అయినా సరే మరి సరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మరి వాళ్ళకి మేము న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పాలి, కానీ వీడియోలు వైరల్ చేస్తే కేసులు పెడతామని చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు కరెక్టు? గతంలో కేసీఆర్ కొన్ని చేసినటువంటి తప్పొప్పుల్ని సోషల్ మీడియా వ్యాప్తంగా మనం చూపించినాం. ఇది సోషల్ మీడియాలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది అసలు చూపించడంతో రైట్ ఆయన తప్పులు చేసిందని చెప్పి ప్రజలు కొన్ని చూసారు, కాంగ్రెస్ పార్టీకి అధికారంలో. మరి ఇవాళ కూడా మనం జరిగేటటువంటి ప్రజల బాధలు చూపిస్తాం కదా, ఖచ్చితంగా చూపిస్తే కేసులు పెడతామని చెప్పి భయపెడుతున్నారు. సార్ రైట్, అది ఓకే, బాగానే ఉంది. మరి వాళ్ళకి ఎట్లా న్యాయం జరగాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎట్లా న్యాయం జరగాలి? నేను ఒక ఆమె చనిపోయిందండి, నిన్న ఒక ఆమె భయంతో చనిపోయింది. ఇక ఆమె ఇల్లు కూలగొట్టడానికి సిద్ధం అయిపోయింది. ఆ ఇల్లే అల్లులకి ఇచ్చింది. పైసలు లేవు ఆమె కాడ. ఆ ఇల్లు చూసి పెళ్లిళ్ళు చేసుకున్నారు. వాళ్ళ 3 ఆడపిల్లలు ఆమెకి. ఇప్పుడు ఇల్లు కూలగొడితే ఏంటి పరిస్థితి? ఇల్లు కూలగొడితే వాళ్ళు ఊకుంటారా? వాళ్ళ కాపురం మొత్తం చెడిపోయింది. నిన్న చచ్చిపోయింది ఆమె, కూకట్పల్లి ఏరియాలో నిన్న చచ్చిపోయింది. ఇలా ఎంతమంది అండి? మరి ఎట్లా చనిపోతారు? ఎందుకనంటే ఇలా ఒక ఇల్లే కదండి ఎవరికైనా ప్రామాణికం. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, నేను రిటైర్ అయితే అండి నాకు 22 లక్షలు వచ్చినాయి, మళ్ళీ లోన్ పెట్టుకుంటూ 20 లక్షలు వచ్చినాయి, మొత్తం ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా. అంటే నేను 30 ఏండ్ల సర్వీస్ చేస్తే ఇగో నాకు ఆ ఇల్లు దక్కింది. ఇవాళ ఆ ఇండ్లు కొనగొడతాం సేదా వస్తే నేను చచ్చిపోతా కిరోసిన్ పోసుకొని అని చెప్పి ఆయన చెప్తాను. దీని పూర్తి కర్త కర్మ బాధ్యత ఎవరు? మరి రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. ఎందుకనంటే అరే నువ్వు పెద్దోళ్ళది ఇవాళ తర్వాత పెద్దోళ్ళది మొత్తం పెద్దోళ్ళు ఎన్ని ఉన్నాయో మొత్తం బడాబడా ఆక్రమించడం కూలగొట్టు. ఆ తర్వాత పేద ప్రజలకు పేదోళ్ళు ఏం చేయాలి? ఒక సమీక్ష నిర్వహించి సరే కొద్దిగా నష్టం అయితే నష్టమైంది రాష్ట్ర ప్రభుత్వానికి, పోతే పోయింది. వాళ్ళు 30-40 సంవత్సరాలు ఉంటుంది ఆలోచించాలి, కానీ మరి ఆలోచించకుండా జెట్ స్పీడ్ అసలు ఎంత స్పీడ్ గా వచ్చింది తెలుసా హైడ్రా? ఎంత స్పీడ్ గా వచ్చిందో ఇగో ఇప్పుడు అంత వెనక వెళ్ళిపోతా ఉన్నది. సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు సీదా హైకోర్టు ఏం చెప్తుందనంటే ఎందుకు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు? 1-2 రోజులు కూడా ఆగలేరా? 1-2 రోజులను కనీసం ఆగకుండా ఎందుకు పేదోళ్ళు గోలగొడతా ఉన్నారు? మీరు వచ్చి వ్యక్తిగతంగా హాజరై సమాధానం చెప్పాలని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి అమీన్పూర్ తహసీల్దార్ ఇద్దరిని కూడా రమ్మని చెప్పి హాజరు కావాలని చెప్పింది. మరి ఈ రకమైన పరిస్థితులు ఉంటాయండి. మనం ఇందిరమ్మ రాజ్యం మార్పు తీసుకొస్తాం, ప్రజాపాలన అని చెప్పి మనం ఇలా అధికారంలోకి వస్తే మార్పు కావాలన్నారు. ఇదేనా ఈ మార్పేనా? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, తర్వాత వ్యాపారస్తులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఎంతో మంది పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కట్టిర్రు, చెరువులే కబ్జాలు చేసిర్రు. వాళ్ళ మీద ఉక్కుపాతం మోపకుండా సామాన్యుల మీద బ్రహ్మాస్త్రం వహించడం అయితే కరెక్టే కానే కాదు పరిస్థితి. ఎందుకనంటే ఏ ప్రభుత్వం అయినా సరే పోతే పోయింది. పేదోడు మధ్యతరగతుడి వల్ల మనకు కొద్దిగా ప్రభుత్వానికి నష్టం వచ్చిందంటే వదిలేయాలి, అంతేగాని కొన్ని 100,000 కుటుంబాలు మాత్రానికి ఇలా హైడ్రా వల్ల రోడ్డున పడతా ఉన్నాయి. మరి హైడ్రా అందుకే అడుగుతా ఉన్నాం, జెట్ స్పీడ్ లో ముందుకు వచ్చినటువంటి హైడ్రా పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి పట్టణ ప్రజలు చెప్పాలి. ఎందుకనంటే కొంతమంది సమర్థిస్తారు దీన్ని, సమర్థిస్తారు, కరెక్టే హైడ్రా అంటారు, కరెక్టే. కానీ ఏం జరుగుతుంది? మనం ఎందుకు కరెక్ట్ అని ఎందుకు ప్రోత్సహించినాం? లాభంగా నష్టం ఎక్కువ కనబడుతుంది. మనం ఎందుకు హైడ్రాకి సపోర్ట్ చేసినాం? అరే పెద్ద పెద్ద మొత్తం కూల్ చేస్తారు, హైదరాబాద్ కొద్దిగా కాపాడుతారు అనుకున్నాం, కానీ వాళ్ళకి పక్కన పెట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చి సమయం వృధా చేసుకుంటా సీదా పోయి ఇక హైడ్రా ఆగిపోయిందనంటే ఏమైనా అనుకుంటారని చెప్పి పేదోళ్ళ ప్రజల గూడుని చెదరగొడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని అడుగుతా ఉన్నాం, అది ఎట్లా పాస్ అవుతుంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. మళ్ళోసారి ఇప్పటికైనా సరే ఇగో కోర్టులు చెప్తా ఉన్నాయి, పేద ప్రజలంతా కూడా ఆగం అవుతా ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయాలి, ఇప్పటికైనా ఆలోచన చేసి ఇగో హైడ్రా రంగనాథ్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఫస్ట్ పెద్దోళ్ళు మొత్తం కూల్చండి. పేద ప్రజలు ఇప్పటికైనా ఎందుకంటే చనిపోతా ఉన్నారు, ఆగమాగమైన పరిస్థితి ఉన్నది. మొత్తం రియల్ ఎస్టేట్ వెనక్కి వెళ్ళిపోతుంది, రియల్ ఎస్టేట్ వెనక్కి వెళ్ళిపోతున్నది. పెట్టుబడులు రారు, దీనివల్ల ఆదాయం రాదు. మన రాష్ట్రం చిన్న రాష్ట్రం, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం, మనకున్నదే ఒక హైదరాబాద్, గుండెకాయ లాంటిది తెలంగాణ రాష్ట్రానికి. అవసరమైతే ఫస్ట్ అధికారులు ఎవడైతే పర్మిషన్లు ఇచ్చి దానికి సంతకాలు పెట్టించిండో వాళ్ళని పట్టుకురండి. ఫస్ట్ అధికారులను పట్టుకొచ్చి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళకి భయం పెట్టి దాన్ని ఎవడైతే ఫస్ట్ ఆక్రమించుకున్నాడో వాడి మీద ఉక్కుపాదం మోపాలి, వాడి ఆస్తులు ఏమున్నాయో తీసుకురావాలి. అవసరమైతే ఎవరెవరైతే పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళ అధికారులు ఆస్తులు ఏడున్నాయో చూడాలి. అంతేగాని అభ్యం శుభం తెలియకుండా పాపం వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ మీద మాత్రానికి హైడ్రా జులిపించడం కరెక్ట్ కానే కాదు.
మళ్ళొకసారి కోర్టు కూడా చెప్తా ఉంది కాబట్టి ఆలోచన చేసి ఎప్పటికైనా సరే హైడ్రా ఆలోచన మంచి ఆలోచనతో ముందుకు పోవాలి తప్ప ఇట్లా పేద ప్రజల్ని మరి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే మరి ఇప్పటి వరకు ఈ రోజు వరకు జెట్ స్పీడ్ లో ముందుకు వచ్చినటువంటి హైడ్రా హైదరాబాద్ లో పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పి మరి మిమ్మల్ని అడుగుతా అడుగుతున్నాను. ఉన్నాం. అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలుపండి. తెలపండి.